హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీవీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే రైల్వే నుండి అయితే ఆర్ఆర్బీ టెక్నీషియన్ 1 అండ్ టెక్నీషియన్ 3కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చి మనకి April 8 అయితే కంప్లీట్ అయ్యింది. సో నెక్స్ట్ మనకి ఎడిట్ ఆప్షన్ అనేది రైల్వే బోర్డు వాళ్ళు అనమాట April 9th నుండి 18th వరకు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ 10 daysలో మనకి ఎటువంటి మన అప్లికేషన్ ఎటువంటి కరెక్షన్ ఉన్నా సరే కరెక్ట్ చేసుకోవడానికి మనకైతే ఈ 10 days అనేది టైం ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ ఎడిట్ ఆప్షన్లో కరెక్ట్ చేసుకోవచ్చు, ఎటువంటివి మనము కరెక్ట్ చేయడానికి అవుతుంది, ఎటువంటి మనం చేయడానికి అవ్వదు అసలు. సో మన అప్లికేషన్ వచ్చి ఇన్వాలిడ్ అండ్ రిజెక్ట్ అప్లికేషన్ అని రావడానికి గల కారణాలు ఏంటి, ఏ విధంగా ఏ రీజన్స్ వల్ల ఈ విధంగా వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే మీకైతే ఫుల్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ లాస్ట్ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా మన వీడియోని అయితే చూడండి. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఏంటంటే ఎడిట్ ఆప్షన్ అయితే మనకి April 9th నుండి 18th వరకు అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనం దీంట్లో మనకి ఏమేమి చేంజ్ చేసుకోలేమంటే ఎవరైతే క్రియేట్ అకౌంట్ చేసేటప్పుడు ఎవరైతే వాళ్ళ సర్ నేమ్ కానీ వాళ్ళ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చి ఉంటారో వాటిని మాత్రము చేంజ్ చేయడానికి అయితే అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ క్రియేట్ అకౌంట్లో ఇటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మాత్రం చేంజ్ చేయడానికి అవ్వదు. ఏవేవి మోడిఫికేషన్ చేయొచ్చు, ఏవేవి ఎడిట్ ఆప్షన్లో మనం చేంజ్ చేయొచ్చు అంటే సర్టిఫికేట్స్, అదేవిధంగా సిగ్నేచర్, ఫొటోస్, అదర్వైజ్ ఇటువంటివి ఏదైనా ఆధార్ కార్డులు ఏదైనా ఇష్యూ ఉన్నా సరే అలాంటివన్నీ కూడా దీంట్లో మోడిఫికేషన్ అయితే చేయొచ్చు అనమాట. సో మన అప్లికేషన్ ఇన్వాలిడ్ అండ్ రిజెక్ట్ అవుతున్నాయి కదా, అలా వచ్చిందంటే దానికి రీజన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి డిబార్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆర్ఆర్బీ అండ్ ఆర్ఆర్సీ నుండి డిబార్ అయి ఉంటారో అటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేసినట్లయితే వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. సో ఇంతకుముందు ఏదైనా ఆర్ఆర్బీ రాసినప్పుడు ఏదైనా ఫ్రాడ్ జరుగుంటే వాళ్ళు అనమాట డిబార్ అని ఒక స్టాంప్ అయితే వేసి ఉంటారు అనమాట. ఇప్పటి నుండి ఎప్పటికి కూడా అతను రైల్వే జాబ్ అనేది అప్లై చేసుకోలేడు అనమాట. సో అలాంటి క్యాండిడేట్స్ ఎవరైనా పెట్టున్నా సరే వాళ్ళని అనేది రిజెక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చి అప్లికేషన్స్ అనమాట. సో మల్టిపుల్ అప్లికేషన్ అంటే సో మీకు అర్థమయ్యేలా ఇప్పుడు చెప్తాను. టెక్నీషియన్ 1 వచ్చి level 5 పోస్ట్ అనమాట, అదేవిధంగా టెక్నీషియన్ 3 వచ్చి level 2 పోస్ట్ అనమాట. సో మీరు మల్టిపుల్ అప్లికేషన్ అనేది ఏ విధంగా అప్లై చేయకూడదు అంటే సో మీరు వచ్చి టెక్నీషియన్ 1కి అయితే అప్లై చేస్తారు బీఎస్సీ మీద. సో బీఎస్సీ మీద అయితే మీరైతే అప్లై చేస్తారు, ఏ బోర్డుకి అంటే చెన్నై బోర్డుకి అయితే అప్లై చేసుకున్నారు. సో అదేవిధంగా level 5 పోస్ట్కి సికింద్రాబాద్ అనేది అప్లై చేయకూడదు అనమాట. సో ఈ విధంగా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట. సో రిజెక్ట్ అవుతుంది. సో అదేవిధంగా మీరు level 2 పోస్ట్కి అప్లై చేశారు ఎంపీసీ మీద. సో ఎంపీసీ మీద level 2 పోస్ట్కి అప్లై చేసేటప్పుడు మీరు అనేది level 2 పోస్ట్ సికింద్రాబాద్ అనేది అప్లై చేసుకున్నారు ఎంపీసీ మీద. సికింద్రాబాద్కి అప్లై చేసుకున్నారు ఎంపీసీ మీద. సో ఎంపీసీకి అప్లై చేసుకున్న తర్వాత ఐటీ మీద అనమాట చెన్నై బోర్డుకి అప్లై చేశారు. సో ఈ విధంగా అప్లై చేసినా సరే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట. సో సేమ్ బోర్డుకి అనమాట మనం సేమ్ లెవెల్లో డిఫరెంట్ బోర్డులకి ఆర్ఆర్బీకి అని మనకి అప్లై చేయకూడదు. అలా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట. మీరు ఎంపీసీ మీద సికింద్రాబాద్ పెట్టుకోండి గ్రేడ్ 3కి, అదేవిధంగా బీఎస్సీ మీద సికింద్రాబాద్ అయినా చెన్నై అయినా ఈ బోర్డుకి పెట్టుకోవచ్చు. ఈ విధంగా డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. అది కాకుండా మీరు టెక్నీషియన్ 3కి ఎంపీసీ మీద సికింద్రాబాద్ బోర్డు, అదేవిధంగా ఐటీ మీద చెన్నై బోర్డుకి పెట్టుకుంటామంటే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో అదేవిధంగా టెక్నీషియన్ 1 ఎవరైతే ఉన్నారో level 5 పోస్ట్ కదా, సో బీఎస్సీ మీద చెన్నై బోర్డు పెట్టుకొని అదేవిధంగా సేమ్ level 5 పోస్ట్కి అనమాట సికింద్రాబాద్ పెట్టుకుంటే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. సో ఇటువంటి తప్పు ఎవరైనా వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది అనమాట. సిగ్నేచర్ ఉండి మనకి క్యాపిటల్ లెటర్లో అయితే మనం ఫుల్గా సిగ్నేచర్ అనేది పెట్టకూడదు. సో క్యాపిటల్ లెటర్స్తో మీరు పెట్టినట్టయితే ఇన్వాలిడ్ వస్తుంది ఒకసారి, అంటే రిజెక్ట్ అయితే మ్యాక్సిమం అవ్వదు, రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో క్యాపిటల్ లెటర్స్లో అయితే మీరైతే సిగ్నేచర్ పెట్టకండి. సో ఏదైతే మీరు సర్నేమ్ పెట్టుకుంటారు కదా ఫస్ట్ లెటర్ అది క్యాపిటల్ లెటర్ పెట్టి నార్మల్గా చిన్నది స్మాల్ లెటర్ జస్ట్ రన్నింగ్లో పెట్టుకోండి. సో అటువంటి సిగ్నేచర్ అనేది మీరు
ఏదైతే ఇప్పుడు అప్లికేషన్లో సిగ్నేచర్ పెట్టారో అదే మీ డీవీకి అండ్ ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ రాసేటప్పుడు, అదేవిధంగా మెడికల్ ఎగ్జామ్ లాస్ట్ ఎండింగ్ వరకు అనమాట ఇదే సిగ్నేచర్ అనేది మీరు మెయింటైన్ చేయవలసి వస్తుంది అనమాట. సో చాలామంది ఏంటంటే అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఏదో ఒకటి పెట్టారు అనుకుని పెట్టేస్తుంటారు. సో అలా పెట్టండి, అదేవిధంగా గుర్తుపెట్టుకోండి లాస్ట్ వరకు ఇదే సిగ్నేచర్ అనేది మీరు కంటిన్యూ చేయాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా సిగ్నేచర్ ఏం పెట్టారు అనేది గుర్తుపెట్టుకోండి. ఫోటో వచ్చి మనకి 30 KB to 70 KB మధ్యలో అయితే ఉండాలి అనమాట. సో అటువంటి ఫోటో మాత్రమే మీరు పెట్టండి. సో కళ్ళజోడు పెట్టుకొని, స్పెట్స్ పెట్టుకొని, అదేవిధంగా స్టైలిష్గా అటువైపు తిరుగుతూ ఇటువైపు తిరుగుతూ కొంతమంది పెడుతూ ఉంటారు కదా ఫోటోలు. సో అలాంటి ఫోటోలు ఏం పెట్టద్దు. అదేవిధంగా ఏదైతే చాలామంది ఏం చేస్తారంటే ఫోటోలు మ్యాక్సిమం వాళ్ళ దగ్గర ఉండకపోతే ఏం చేస్తారంటే ఏదో గ్రూప్ ఫోటోలు ఉంటాయి కదా, దాంట్లో ఉండి కట్ చేసి అనమాట పెడుతూ ఉంటారనమాట. సో అలాంటి ఫోటోలు కూడా పెట్టద్దు. మ్యాక్సిమం మీ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండేటట్లు చూసుకోండి. వైట్ ఉండేటట్లయితే మీకు చాలా త్వరగా అయితే యాక్సెప్ట్ అవుతుంది అనమాట. చాలామంది అయితే ఎగ్జామ్ సెంటర్ గురించి అయితే అడుగుతున్నారు అనమాట. సో ఎగ్జామ్ సెంటర్ నేను ఆల్రెడీ ముంబై అప్లై చేశాను కదా, మనకి ఇక్కడ వస్తుందా, ఆంధ్రాలో వస్తుందా లేదా తెలంగాణలో వస్తుందా అనుకుని చాలామంది అడుగుతున్నారు. సో రైల్వే నోటిఫికేషన్లో ఏదైతే మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చింది కదా, సో నోటిఫికేషన్లో అయితే మనకైతే మెన్షన్ చేయలేదు మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడే ఉంటాయి అనుకుని. సో వాళ్ళు ఏ విధంగా ఇస్తారంటే మనం ఏదైతే కమ్యూనికేషన్ అడ్రస్ ఇస్తామో, ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఇస్తామో, సో ఆ పిన్ కోడ్ దగ్గరగా అంటే కొంచెం టౌన్ కానీ ఆ విధంగా దగ్గరలో మాత్రం మనకి సెంటర్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో దగ్గరలోనే మనకు సెంటర్ వస్తుంది. కాకపోతే డీవీ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఎప్పుడైతే మీ CBT కంప్లీట్ అవుతుందో, సో డీవీకి అండ్ మెడికల్ ఎగ్జామినేషన్కి అనేది మీరు ఏ బోర్డుకి అయితే అప్లై చేశారో, ఏ ఆర్బీకి అయితే అప్లై చేశారో ఆ ఆర్ఆర్బీ దగ్గరికి ఆ డివిజన్కి వెళ్ళి మాత్రం మీరు వెళ్ళవలసి వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో ఎగ్జామ్ సెంటర్ అనేది మీ దగ్గరలో మాత్రమే వస్తున్నాం. సో చాలామంది అయితే సర్టిఫికెట్స్ పెట్టేటప్పుడు అక్కడ ఇష్యూ డేట్ ఉంటుందన్నమాట, పాసింగ్ ఇయర్ అనమాట, ఓన్లీ మంత్ అండ్ ఇయర్ మాత్రమే ఉంటుందన్నమాట. చాలామందికి ఆ విధంగా ఉంది, ఇష్యూ ఉంది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, సో మీరు మార్చ్ మంత్ అండ్ 2016లో అయితే పాస్ అయినట్లయితే మీరు ఏదైతే మార్చ్ ఎండింగ్ 31 ఉందో అది అప్లై డేట్ మొత్తం పెట్టాలి. కాబట్టి దాంట్లో 31 అండ్ మార్చ్ 2016 అని ఆ విధంగా అనేది క్లియర్గా మీరైతే దాంట్లో ఎంటర్ చేయండి. సో ఈ విధంగా ఎంటర్ చేస్తే మీరు ఇక్కడికి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ చూసిన తర్వాత వాళ్ళు అనేది యాక్సెప్ట్ చేస్తారనమాట. సో నో ఇష్యూ అనమాట. సో అటువంటి ప్రాబ్లం ఎవరికైనా ఉన్నట్లయినా సరే నో ప్రాబ్లం. సో SC ST క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు అప్లై చేసేటప్పుడు వాళ్ళ యొక్క సర్టిఫికెట్ అనేది అప్లై చేయాలన్నమాట. సో వాళ్ళ యొక్క సర్టిఫికెట్ అనేది 500 KB అయితే ఉండాలి. సో ఎందుకంటే వాళ్ళు ఫ్రీ ట్రావెలింగ్ CBT టెస్ట్ రాయడానికి ఫ్రీ ట్రావెలింగ్ అనమాట వాళ్ళకనమాట ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్. సో వాళ్ళనమాట వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసి వస్తుంది అనమాట. సో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడింగ్ ఇదంటే ఎంత అంటే 500 KB ఉండాలన్నమాట. సో ఆ మధ్యలో ఉంటే యాక్సెప్ట్ అవుతుంది. సో ఇదండి ఎడిట్ ఆప్షన్. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇటువంటి మేజర్గా మీరు ఏదైనా ఎడిట్ ఆప్షన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్, ఇటువంటి తప్పులు ఏదైనా చేసున్నా సరే కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి 10 days టైం ఉంది, ఇంకా టైం ఉందని డిలే చేయొద్దు. ఎందుకంటే మనకి త్వరలో 15th అనమాట RPF సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి మీరు కొంచెం తొందరగానే అప్లై చేసుకోండి. సమ్ టైం ఏంటంటే ఎర్రర్స్ అని వస్తుంటారు అనమాట సైట్. సో కొంత తొందరగా ఎవరైనా ఎడిట్ ఆప్షన్లో చేయాలనుకునే వాళ్ళు కొంచెం తొందరగా చేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్. ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే రిప్లై చేస్తాను. సో నా ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.